వాగ్దానం ఇచ్చాడు, వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు. అవునండి, వాగ్దాన దేశానికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ అనే వాళ్ళు చేతండి. వాగ్దాన దేశం నేను మీకు ఇచ్చి ఉన్నానని శపథం చేశాడా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ అనే వాళ్ళు చేతండి. ఇప్పుడు 6 లక్షల మంది కాల్బలం, వస్తుంది తగ్గించండి. 6 లక్షల మంది కాల్బలం, అందరు కలిపి 20 లక్షల మంది తీసుకుందాం, 2 మిలియన్ ఆర్మీ తీసుకుందాం. 20 లక్షల మంది బయలుదేరారు. 12 గోత్రాల్లో 12 మందిని వేగులు చూడడానికి పంపించాడు. నేను ఈ దేశంలో మీకు ఇచ్చి ఉన్నాను, వెళ్ళి వేగు చూసిరండి అని పంపించారు. పంపిస్తే 10 మంది ఒక గుంపు అయిపోయారు, 2 ఇంకో గుంపు అయిపోయారు. దయచేసినండి, వాగ్దానానికి వారికి కేవలం యోర్ధన్నది మాత్రమే అడ్డుగుంది. కేవలం యోర్ధన్నది మాత్రమే అడ్డుగుంది. ఇప్పుడు వారు ఆమడ దేశం అవతల చూస్తే ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు. 2 సంవత్సరాల దగ్గరకు వచ్చేసారండి, ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇప్పుడు 40 సంవత్సరాలు తిరిగారు కరెక్టే, కానీ 2 సంవత్సరాలు ఇక్కడికి వచ్చేసారు, యోర్దాన్ నది దగ్గరకు వచ్చేసారు. సక్సెస్ఫుల్గా వారికి మధ్యలో ఏముంది? యోర్దాన్ నది ఉంది. ఇప్పుడు చూడండి, ఈ సందర్భంలో దేవుడు ఒక మాట అన్నాడు, నేను వాగ్దానం అందరికి ఇచ్చాను, జాగ్రత్త వినండి, నేను వాగ్దానం అందరికి ఇచ్చాను, కానీ మీ నోట నుంచి మీరు ఏం మాట్లాడతారో, మీరేం డిక్లేర్ చేస్తారో అదే మీకు తథ్యం అవుతుంది అన్నాడు. అదేంటి? జీవమరణమును 4 వశంలు ఉన్నాయా? మరి జీవ మరణములు 4 వశంలు అయితే ఒక భయానకమైన మాట సంఖ్యాకాండం 14:28 చదవండి. గుండె గగురుపాటు కలిగే మాట. సంఖ్యాకాండం 14:28, నంబర్స్ 14:28. షాకింగ్ న్యూస్. ఇంత దూరం వస్తే వాగ్దాన నెరవేర్పుకు వారికి మధ్యలో ఆగిపోయింది. ఈ కారణం దైవాదేశం, అధికారంతో ఆజ్ఞాపించే మాట దేవుని చిత్తానుసారం కాకుండా వారు భయపీడితమైన ఆత్మతో ఏం చేశారో చూద్దామా? సంఖ్యాకాండం 14:28 భయంకరమైన మాట అందరం కలిసి చదువుకుందాం. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. దయచేసినండి, విషాదకర మాట ఏంటంటే, మీరు నా చెవిలో ఏం చెప్తే నేను అదే చేస్తా. అంటే వాగ్దానాలు అవన్నీ నీకు పట్టవా ప్రభు అంటే, ప్రభు అన్నాడు, వాగ్దాన నెరవేర్పులో మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాను? యోర్దాను నది తీరము దాకా తీసుకొచ్చా. నెరవేర్పు అనే దగ్గర మీరు అయిపోయారు. ఇప్పుడు నేను మీ చేతిలో పెడుతున్నా. మీ నోటు నుంచి, దయచేసినండి, మీ నోట నుంచి ఏమి మాట్లాడితే నేను దాన్నే నెరవేరుస్తా. నా ప్లాను, నా ప్రామిస్లు పక్కన పెడితే, మీ నోట నుంచి ఏది మాట్లాడితే దాన్నే నేను మీకు జీవితంలో నెరవేరుస్తా. మరి ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారు? వీళ్ళు ఏమని మాట్లాడారు? సంఖ్యాకాండం 14వ అధ్యాయం, అదే అధ్యాయంలో 2వ వచనం. అసలు వీళ్ళు ఏం మాట్లాడారు త్వరగా చూద్దామా? సంఖ్యాకాండం 14:2. ఒక భయంకరమైన వార్త ఏంటంటే, మనలో చాలామందికి వాగ్దానాలు, అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి, కానీ నెరవేరడంలే. ఆమడ దాకా వచ్చి అవి ఎందుకు గల్లంత అవుతున్నాయి? రండి చదువుదాం. నంబర్స్ 14:2 అందరం కలిసి చదువుకుందాం. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుక్కొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏలా తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసి, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. వారు మాట్లాడిన మాట కొద్ది ముందుకెళ్తే సంఖ్యాకాండం 13:31-32. వాగ్దాన దేశం పట్ల దేవుడు వారికి ఇచ్చిన అద్భుతమైన వాగ్దానాలన్నీ కూడా గల్లంతవ్వడానికి ప్రధాన కారణము. అందరం కలిసి చదువుకుందాం. కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్ ప్లీజ్? అందరం కలిసి ఈ మాటను చదువుకుందాం. అందరం కలిసి 31-32. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి.
మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీనీలో సంబంధమైన అనాకు వంశస్థు నెఫీలు చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. అయ్యా, మీరు వెళ్ళి చూసి రమ్మన్నారు కదా, చూసాము. మా మాట చెప్తా, మేము వారి దృష్టిలో, నెఫీలీయుల దృష్టిలో, ఆజానుబాహుల వారి దృష్టిలో మేము మిడతల్లా కనిపిస్తున్నాం. రెండవది, ఖచ్చితంగా మేము ఈ దేశాన్ని స్వతంత్రించుకోవడము మా వల్ల కాదు. అసలు ఇక్కడ వచ్చి మేము చచ్చిపోతాము, మేము మా కుటుంబాలు చచ్చిపోతాయి, మేము మా కుటుంబాలు నడి మధ్యలో, అక్కడ ఐగుప్తులో మేము చచ్చిపోయి ఉంటే బాగుండు, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఏం చేస్తున్నాడు, చంపేస్తున్నాడని చెప్పి బాధపడుతూ వచ్చారు. ప్రియ సోదరి సోదరా, ఒక మాట దయచేసి గమనించండి. దేవుడు ఆ వేగు చూడడానికి పంపించక మునుపు సంఖ్యాకాండం 13వ అధ్యాయము 2వ వచనం చూస్తే, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. ఇచ్చుచున్న దేశాన్ని చూడండి. దేవుడు పంపించింది నేను ఇస్తానా లేదా అని కాదు, ఇస్తానా లేనా చూడమని కాదు, ఇచ్చేస్తున్నా మీరు వెళ్ళి ఏం చేయాలి, చూడండి. ఎందుకు చూడాలి? వాగ్దాన దేశాన్ని చూసినప్పుడు మీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, మీ ధైర్యం ఏంటి, నా వాగ్దానం పట్ల నీకున్న విశ్వాసం ఏంటని అడిగితే వాళ్ళందరూ వెలిచూపును బట్టి, వెలిచూపు అంటే ప్రస్తుతం కనిపించే పరిస్థితులు ఏంటి, వారు ఆజనబాహులు, వారి దృష్టిలో వీళ్ళు ఎలా ఉన్నారు, మిడతల్లాగా ఉన్నారు. ఇవన్నీ ప్రస్తుతం కనిపించే దృష్టి, దీన్నే వెలిచూపు అంటారు, ఇంగ్లీష్లో సైట్ అంటారు. మరి వీ హ్యావ్ టు గో బై ఫెయిత్. ఒకవేళ దర్శనం బట్టి పోవాలంటే విజన్ విల్ లెట్ యూ సీ వాట్ యువర్ స్పిరిట్ వాంట్స్ టు సీ ఇన్ ద ఫ్యూచర్. నీ ఆత్మ దేవుని మాట చొప్పున భవిష్యత్తులో ఏది చూడాలనుకుంటుందో దాని దర్శనం. కానీ వీళ్ళు దర్శనాన్ని చూడట్లేదు, వాగ్దాన దేశాన్ని చూడట్లేదు. మరి వీళ్ళందరూ కథ ఒకవైపు అయితే, ఇప్పుడు ఇక్కడ సంఖ్యాకాండము 14వ అధ్యాయము ఇప్పుడు 2వ భాగంలో చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము ఒకసారి 30వ వచనం చూద్దాం. 30వ వచనం ఒకసారి చూద్దాం. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, ఇద్దరు మాత్రమే వేరే వర్షన్ చెప్తున్నారు. ఇద్దరు మాత్రమే వారు ప్రకటించిన మాట అధికారంతో ప్రకటిస్తున్నారు. వీరిద్దరు మాత్రమే స్పెషల్గా డిక్లేర్ చేస్తున్నారు. మిగతా అందరి లాంగ్వేజ్ ఒకలాగుంది, వీరిద్దరి లాంగ్వేజ్ ఒకలాగుంది, వీరందరి డిక్లరేషన్ ఒకలాగుంది, వీరిద్దరు డిక్లరేషన్ ఇంకోలాగుంది. వారు దైవాధికారంతో వారు ఆజ్ఞాపిస్తున్న మాటలు ఏంటో రండి ఒకసారి సంఖ్యాకాండము 14:30లో ఆ ఇద్దరు గురించి సాక్ష్యం చూసి వాళ్ళు ఏం మాట్లాడారో, వారు ఏం ఆదేశించారో దాన్ని కూడా చూసి ముగించుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనం వర్స్ 30. అందరం కలిసి చదువుకుందాం. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువను తప్ప, ఇక్కడ ఇద్దరు కాలేబు యెహోషువలు తప్ప మిమ్మల్ని నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరును ప్రవేశించరు, ఇది నిశ్చయం. వాగ్దానం చేశా కదా, ఎవరు ప్రవేశించరు. ఎందుకంటే మీ నోట నుంచి 28లో అంటాడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా చేస్తా. మీరు ఏం డిక్లేర్ చేస్తే అదే చేస్తా. మరి ఈ ఇద్దరు ఏం డిక్లేర్ చేశారు? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం కాలేబు ఏమని ఆజ్ఞాపించాడో చూస్తాం. సంఖ్యాకాండం 13:30 కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదుము, దాని స్వాధీనపరుచుకొందుము, దాని జయించుటకు మనకు శక్తి చాలును. వా, సడన్గా అడిగితే కాలేబు నువ్వు చెప్పింది ఏంటి? వీళ్ళందరూ చెప్పిన మెజారిటీ ఒక ఎత్తు, కాలేబు జాషువాలు చెప్పింది ఇంకొక ఎత్తు, టోటల్ ఆపోజిట్ అండి. కొద్ది ముందుకెళ్దాం. సంఖ్యాకాండం 14 వీరు దేవుని చెవిలో చెప్పింది ఏంటి? సంఖ్యాకాండం 14 6 నుంచి చదువుదాం. చూడండి, మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరకు ఇంకా ఆలస్యం అవుతుందా? బహుశా కారణం ఇదేనేమో. ఒకవేళ వెలిచూపును బట్టి, ప్రస్తుతమైన పరిస్థితులు బట్టి భవిష్యత్తు బేరీజు వేస్తున్నావంటే అది వెలిచూపు. ప్రస్తుతమైన పరిస్థితులు పట్టించుకోకుండా దేవుని మాటను బట్టి భవిష్యత్తును బేరీజు వేస్తున్నావా? అది దర్శనం గల దేవుని బిడ్డలు ఆలోచించే విధానం, ప్రకటించే విధానం, ఆజ్ఞాపించే విధానం. ఈరోజు ఆ స్థాయికి ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం. రండి, సంఖ్యాకాండం 14 Numbers 14 verse 6, 7, 8 కలిసి చదువుదాం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల
ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలనని ఆలోచించిరి. చాలు 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 చాలు. వీళ్ళంటారు ఆ దేశము దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు. వీళ్ళంటారు లేదు మేమే వారికి మిడతలాగా ఉన్నామంటారు. వాళ్ళేమో మేము మిడతలమంటారు, వీళ్ళిద్దరేమో వారు మనకు ఆహారం అంటారు. ఏంటంటే ఆపోజిట్. వీళ్ళంటారు మేము గెలవమంటారు, వీళ్ళంటారు ఆల్రెడీ గెలిచేసామంటారు. వీళ్ళంటారు ఎప్పుడు స్వాధీనించుకోలేమంటారు, వీళ్ళంటారు దేవుడు మన యందు ఆనందించడలా. తప్పకుండా దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు. మెట్టుకు మీరు దేవునికి వ్యతిరేకంగా తిరగొద్దయ్యా, అడ్డం తిరగొద్దు. అస్సలకి వీటికి వాటికి పొంతన లేని మాటలు. దయచేస్తున్న రాత్రి ఈరోజు వెలుచూపును బట్టి ప్రస్తుతమైన పరిస్థితులు బట్టి భవిష్యత్తును ఆజ్ఞాపిస్తే నువ్వు వెలిచూపును బట్టి వెళ్తున్నావు, అది విశ్వాస విరుద్ధం. దేవుని వాగ్దానాలను బట్టి నేను మీకు ఇచ్చి ఉన్నానని దేవుడు చెప్పిన మాటను బట్టి భవిష్యత్తుని ఆత్మ కోణంలో చూడగలిగేదే దర్శనం. ఆ దర్శనమే నేనేం చేస్తుంది, వాగ్దానంలోకి నడిపిస్తుంది. అందుకొరకు ఈరోజు అంశం చూస్తే మన మోటో ప్రామిస్లో దైవాదేశం, దర్శనం, నెరవేర్పు.